మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. గుడ్ మార్నింగ్, డాక్టర్ సుధీర్ స్కాన్ సెంటర్ అండ్ వెరికోజ్ వెయిన్ క్లినిక్ అమీర్పేట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. సో ఎసెన్షియల్గా మనం చేస్తుంది ఎనామలీ స్కాన్, టిఫా స్కాన్ అయినా ఎనామలీ స్కాన్ అంటారు. ఈ స్కాన్ అనేది ఎసెన్షియలీ మనకి 18 వీక్స్ నుంచి 23 వీక్స్ పీరియడ్ ప్రెగ్నెన్సీలోని మనం చూస్తాం అన్నమాట. సో ఇది కొంచెం లెంతీ స్కాను, డీటెయిల్డ్గా బేబీని చూస్తాం. బేబీ ప్రతి ఒక్క పార్ట్లను చూస్తాం, మీరు చూడాలి. హార్ట్ నుంచి ఫింగర్స్ ఉన్నాయా, టోస్ ఉన్నాయా, హెడ్ ఎట్లాగుంది, డెవలప్మెంట్ ఎట్లాగుంది. అదే కాకుండా బేబీ గ్రోత్ మనకి యాక్చువల్గా ఇప్పుడు నుంచి మనకి ఏదైతే 20 వీక్స్ నుంచి నెక్స్ట్గా మన బేబీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎక్కువగా ఆల్మోస్ట్ 2.5 kgs ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ వెయిట్ పెరగడానికి బేబీకి బ్లడ్ ఫ్లో అడిక్వేట్గా ఉండాలి. ఆ బ్లడ్ ఫ్లో అడిక్వేట్గా ఉందా, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఈ స్కాన్లోని. సో దిస్ ఈజ్ మనం చెప్పాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఇన్ ది ఎంటైర్ ప్రెగ్నెన్సీ. ఈ ఒక్క స్కాన్ మనం మంచిగా చేస్తే ఆల్మోస్ట్ 99.99% ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు మనకి ఈ మిషన్లోని అంటే కొత్తగా మనం తీసుకొచ్చిన మిషన్, సో దిస్ ఈజ్ అ వెరీ హై ఎండ్ మిషన్ అనమాట. ప్రీవియస్గా మనం ఇట్లాంటి ప్రోబ్స్ అంటే 2D ప్రోబ్ తోటే మనం చేసేవాళ్ళమి మొత్తం స్కాను. నవ్ వీఆర్ డూయింగ్ విత్ ద 3D ప్రోబ్ అనమాట. సో ప్రోబ్ పెద్దగా ఉంటుంది, ఇది వాల్యూమ్ ప్రోబ్ అంటారు. ఈ వాల్యూమ్ ప్రోబ్ తోటి మనం ఈ మొత్తం టిఫా స్కాన్ అనేది మనం చేస్తున్నాం. సో మనకి బేబీ హెడ్ మనకి బాగా కనపడుతుంది దీంట్లోని. సో ఫస్ట్ స్టెప్స్ ఇన్ డూయింగ్ స్కాన్ అనేది మనకి బేబీ మనకి వెయిట్, హైటు, బేబీ గ్రోత్ పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూడడానికి ఫస్ట్ ఇది. సో మనకి ఫ్యూ మెజర్మెంట్స్ తీస్తాం. బేబీ హెడ్, బేబీ అబ్డమిన్ అంటే స్టమక్ సైజ్ ఎట్లాగుంది, అండ్ బేబీ లెగ్ అంటే తొడలోనున్న ఎముకు బోన్ ఎంత లెంత్లోనుంది దాన్ని బట్టి మనకి క్యాల్కులేషన్స్ ఉంటాయి. అది బేసిక్గా చేసేది. నెక్స్ట్ నేను చెప్పాను కదండి, మనం ఏదైతే మనకి బేబీకి బ్లడ్ ఫ్లో ఎట్లాగుంది అని. సో ఇది మనకి మదర్ నుంచి బేబీకి వెళ్తున్న బ్లడ్ ఫ్లో. ఇది ఆ బ్లడ్ ఫ్లో ఉన్న డైరెక్షన్ను మనకి ఎట్లాగ వెళ్తుంది అని. సో ఇది ఆల్మోస్ట్ అంతా ఆటోమేటెడ్గా ఉంటుంది మన కొత్త మిషన్లోని. సో వీఆర్ ఏబుల్ టు సీ దీంట్లోని ముఖ్యంగా ఈ పల్సటాలిటీ ఇండెక్స్ అనేది మనకు ముఖ్యం. ఇది లెస్ దెన్ 1 ఉండాలి. అఫ్కోర్స్ ఒక్కొక్క ఏజ్లో ఉండాలి. ప్లస్ 2 సైడ్స్ కూడా చూస్తాం. ఇప్పుడు డెమో కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ దిస్ థింగ్ అన్నమాట. సో థర్డ్ థింగ్ హార్ట్. మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు, హార్ట్లోని ఒక చిన్న హోల్ ఉన్న లైఫ్ లాంగ్గా మనం దాంతో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో హార్ట్లోని హోల్స్ ఉన్నాయా, దానికి కనెక్షన్ సరిగ్గా ఉన్నాయని మనం ఇది ఫీటల్ ఎకో ద్వారా మనం చేస్తున్నాం అన్నమాట. ఫీటల్ ఎకో అనేది దీంట్లోని ఒక పార్ట్ అండ్ పార్సల్. సో మీకు బాగా తెలుస్తుంది హార్ట్ నుంచి బయటికి వెళ్తున్న బ్లడ్ వెసల్స్ ఇవి. ప్లస్ హార్ట్లోని 4 చేంబర్స్ అంటే మనకి 4 చేంబర్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయా, ఆ చేంబర్స్ మధ్యలోని ఉన్న సెప్టమ్ కరెక్ట్గా ఉందా, ఇది ఆ సెప్టమ్ అన్నమాట. ఏదన్నా హోల్ ఉంటే ఈ సెప్టంలో ఉంటుంది. మనకి చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో మన ఈ స్కాన్ చేయడంతో. సో హార్ట్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ హైయర్ ఎండ్ మిషన్స్. ఇది పాత ఓల్డ్ మిషన్స్లోని మనకి ప్రత్యేకంగా ఇవి కనపడవు. సో ముఖ్యంగా 3D స్కాన్స్ అనేది మనకి వీఆర్ డూయింగ్ ఫర్ అ ఫ్యూ థింగ్స్ అన్నమాట. అంటే మనకి ఎస్పెషల్గా బేబీ ఫేస్. సో ఇక్కడ మనకి బేబీ ఫేస్ మనకి మైల్డ్గా తెలుస్తుంది. బేబీ ఫేస్ ముందర మనకి హ్యాండ్ ఉందన్నమాట. సో మనకి 4D స్కాన్ ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ.
మనకి ముఖ్యంగా ఇక్కడ మనకి బేబీ హ్యాండ్ తెలుస్తుంది. బేబీ హ్యాండ్ ఉండడంతో మనకి ఫేస్ 4Dలోని అంత మంచిగా తెలియట్లేదు, కానీ బట్ వన్స్ వీ అడ్జస్ట్ ద ఫ్రేమ్ వీ విల్ బీ ఏబుల్ టు సీ అనమాట. సో మనకి ఇక్కడ బేబీ నోస్ తెలుస్తుంది, హ్యాండ్. సో మనకి బేబీ ఫేస్ మనకి బాగా తెలుస్తుంది దీంట్లో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు చాలామంది మనకి యు ఆర్ హ్యావింగ్ ద మిషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 3D 4D, బట్ ఇంత మంచిగా వచ్చేవి మనకి చాలా తక్కువ. బికాజ్ ఎసెన్షియలీ మనకి ఏంటంటే హై అండ్ ప్రాసెసర్స్ ఇవన్నీ ఉండవు మిగతా స్కాన్ మిషన్స్లోని. సో ఇది లేటెస్ట్ స్కాన్ మిషన్ కాబట్టి వీఆర్ హ్యావింగ్ సచ్ హై అండ్ ప్రాసెస్. ఒక సింగిల్ బటన్ మనకి 3D 4D క్లారిటీ లేకపోయినా విత్ అ సింగిల్ బటన్ వీఆర్ ఏబుల్ టు సీ ది బేబీ అనమాట. తెలుస్తుందమ్మా బేబీ ఎక్కడ? సి. సో ఈ వెన్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద బేబీస్ ఫేస్ ఎంత హ్యాపీగా ఉంటుంది మదర్స్కి. లేదన్నమాట. సో అదర్ థింగ్స్ మనకి బేబీ హ్యాండ్ ఎట్లాగుంది, దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వీ క్యాన్ సీ అనమాట. సీ ఇప్పుడు మనకి ఇట్లాగుంది, వీఆర్ ఏబుల్ టు లాంగ్ బోన్. సో మనకి స్కెలిటల్ వ్యూ వీఆర్ ఏబుల్ టు సీ ఆల్ ద బోన్స్ ఆఫ్ ద బేబీ కూడా. ప్రీవియస్గా మనకి బోన్స్ తెలిసేది కాదు, నౌ దీంట్లో ఉన్న సెట్టింగ్స్ తోటి వీఆర్ ఏబుల్ టు సీ ద బోన్స్. సో మనం ముఖ్యంగా మనకి డయాగ్నోస్టిక్గా చూసేది, నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఓన్లీ కాస్మెటిక్గా ఏదో మదర్ చూసారు హ్యాపీగా ఉన్నారు ఒకటే కాదు. వీ వాంట్ టు సీ ద డీటెయిల్స్ ఆఫ్ ద బేబీ అనమాట. ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ మనకి కనపడాలి. సో ఇక్కడ మనకి కనపడుతుంది బేబీకి నేజల్ బోన్. మనకి తెలుసు కదా, డౌన్ సిండ్రోమ్ అనేది చాలామందికి ఉంటుంది బేబీస్కి. అంటే వాళ్ళు మెంటల్గా వీక్ ఉంటారు బేబీస్కి, గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు పుట్టిన తర్వాత. సో దిస్ నేజల్ బోన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనమాట. ఈ నేజల్ బోన్ మనకి సరిగ్గా ఇంత మంచిగా ఫామ్ అయ్యి లేకపోతే వీ కెన్ గెస్ బై బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉంది. సో అట్లాంటి వెన్ వీఆర్ ఫైండింగ్ సచ్ ఫైండింగ్స్, మనం మదర్ నుంచి ఈ ఉమ్ము నీరు ఉంటుంది కదండి, ఈ ఉమ్ము నీరు కొంచెం తీసి దాంట్లోని బేబీ సెల్స్ ఉంటాయి, ఆ బేబీ సెల్స్ని మనం ఎగ్జామిన్ చేస్తాం ఎవ్రీథింగ్ ఫైనా లేదా అని. అదే విధానంగా వీఆర్ ఏబుల్ టు సీ ఇన్ మచ్ క్లారిటీ బేబీకి బోన్స్, ఫీటు, హ్యాండ్స్ ఇవన్నీ మనకి ఫుల్ క్లారిటీలోని మనకు తెలుస్తుంది అనమాట. సో అనదర్ థింగ్ మనం దీంట్లో చూసేది బేబీ స్పైనల్ కార్డ్. ఇప్పుడు తెలుసు కదా, స్పైనల్ కార్డ్ అనేది బ్రెయిన్ నుంచి వస్తుంది. బ్రెయిన్ నుంచి వచ్చిన స్పైనల్ కార్డ్ అనేది ఎంత బాగా ఉంటుందో మనం చూస్తున్నాం. సో హియర్ ఈజ్ ద బేబీ స్పైన్ అన్నమాట. సో ఇది దీనికి కూడా వీఆర్ ఏబుల్ టు సీ ది స్పైన్. సో వీఆర్ ఏబుల్ టు మేక్ ద స్పైన్, స్పైన్లోనున్న బోన్స్ మనకి ఎంత మంచిగా తెలుస్తున్నాయి. వీఆర్ ఏబుల్ టు సీ ఆల్ క్లారిటీగా మనకి బోన్స్, దానికి సంబంధించిన పక్కటి ఎముకలు సరిగ్గా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ మనకి ఫుల్గా తెలుస్తుంది. ఎక్కువ మటుకు మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది ఈ బ్రెయిన్కి స్పైన్కి మధ్యలోని ఈ భాగంలోని ఒక్కోసారి నీటి బుడగలు లాంటివి ఉంటాయి, మెనింగోసీల్స్ అంటారు. ఈ మెనింగోసీల్స్ లాంటివి మనకి ఏర్పాటు పడుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద స్పైన్. అదే విధానంగా వీఆర్ సీయింగ్ ఇంత క్లారిటీగా బేబీ స్టమక్ ఫామ్ అయ్యిందా, కిడ్నీస్ ఫామ్ అయ్యిందా, యూరిన్ బ్లాడర్ ఫామ్ అయ్యిందా, అన్నీ మనకి డీటెయిల్డ్గా మనకి తెలుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టిఫా స్కాన్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ 3D అండ్ 4D స్కాన్స్ ఇన్ టిఫా. సి సపోజ్ వీఆర్ గోయింగ్ ఫర్ ద బ్రెయిన్. సో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా దిస్ ఈజ్ మ్యాక్సిమమ్ బ్రెయిన్ సంబంధించింది ఉంటుంది. దీంట్లోనూ కూడా వీఆర్ ఏబుల్ టు యూజ్ ద 3D అనమాట. సో దిస్ ఈజ్ వీఆర్ ఏబుల్ టు ఆటోమేట్ మచ్ ఆఫ్ ది సిట్యుయేషన్. సో మనకి 3D పెట్టి so almost the machine is doing entire thing. It has taken the 3D of that entire brain, అంటే హెడ్ మొత్తం తీసేసుకుంది ఒకే 3D స్వీప్లోని.
సో ఎంటైర్ 3D స్వీప్లో మొత్తం హెడ్ ఉంది, దానికి తగ్గట్టు ఏదైతే దాంట్లోని ఆటోమేటిక్గా మనకి కావాల్సిన మెజర్మెంట్స్ అంటే బ్రెయిన్ సైజ్ బాగుందా, దాంట్లోని ఇప్పుడు లేటరల్ వెంట్రికల్స్ అంటారు, మనకి తెలుసు ఒక్కోసారి బేబీ హెడ్స్ చాలా పెద్దగా ఉంటాయి, దాంట్లోని వాటర్ డెవలప్ అయ్యింది, బేబీ హెడ్లోని వాటర్ డెవలప్ అయ్యింది అని పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. ఆ వాటర్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రోకెఫలస్ అనమాట, దాన్ని హైడ్రోకెఫలస్ అంటారు. సో యూజువల్గా ఇది దీని మెజర్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు లేటరల్ వెంట్రికల్ అంటారు, దాన్ని బట్టి మనకు ఉంటుంది. సో ద అడ్వాంటేజ్ దిస్ ద సచ్ హై అండ్ మిషన్, సింగిల్ టచ్ తోటి ఎవ్రీథింగ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ టేకింగ్ ఎవ్రీథింగ్. అంటే మనకి సెరిబెలం అంటే బ్రెయిన్లోని వెనకాల భాగంలోని ఉన్న బిట్టు దాన్ని సెరిబెలం అంటారు. సో దట్ సెరిబెలం అనేది ఆటోమేటిక్గా మెజర్మెంట్స్, ద సిస్టర్నా మ్యాగ్నా, న్యూకల్ థిక్నెస్, లేటరల్ వెంట్రికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ చేసుకొని విత్ ఇన్ ఎ సెకండ్. ప్రీవియస్లీ ఇదంతా తీయాలి అంటే వీ హ్యాడ్ టు స్పెండ్ 10 minutes టు డూ దట్. చూసారు కదండి ఎంత ఫాస్ట్గా చేశాను. వైల్ టాకింగ్ ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ డన్ దిస్. సో ఆల్ ద మెజర్మెంట్స్ హ్యావ్ కమ్, మనకి ఆటోమేటెడ్ మెజర్మెంట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ది అనదర్ థింగ్ ఆఫ్ ఫీటల్ బ్రెయిన్, అంటే బేబీ బ్రెయిన్ని మనం ఇంత బాగా ఎగ్జామిన్ చేయొచ్చు. సో మనం చూసింది బేబీ బ్రెయిన్, బేబీ స్పైన్, బేబీ హార్ట్. బేబీ హార్ట్ కూడా నేను చూపెడతానండి ఎట్లాగ ఉంటుందో. సో దిస్ ఈజ్ కాల్డ్ బేబీ హార్ట్లోని వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ స్టిక్ అంటారు అనమాట. ఈ స్టిక్ మెజర్మెంట్స్ అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అడ్వాన్స్డ్ థింగ్స్. సో మనం ఇంతకు ముందర అఫ్కోర్స్ మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ మనకి ఇట్లాగ 4 chamber హార్ట్ అంటే మనకి దాని నుంచి కనెక్షన్స్ అంటే ఆ హార్ట్ నుంచి వచ్చిన బ్లడ్ వెసల్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇవన్నీ చూడడానికి ఉండేదన్నమాట. నౌ వీఆర్ ఏబుల్ టు గెట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ స్టిక్ మెజర్మెంట్ అని అంటారనమాట. ఒక్క నిమిషం ఊపిరి ఆపమ్మ. సో మిషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టేకెన్ ది యాక్విజిషన్ అనమాట. మన హార్ట్ దగ్గర పెట్ట మిషన్ మొత్తం తీసేసుకుంది, దాని తగ్గట్టు అవుట్లెట్ వ్యూస్ అంటే హార్ట్లోని 4 chamber వ్యూ ఎట్లాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ ఒక్క వ్యూ ఉంటే చాలండి, ఈ ఒక్క వ్యూ ఉంటే మనకి బేబీ హార్ట్ పర్ఫెక్ట్గా ఉంది అని తెలుస్తుంది. సో వితిన్ మీరు చూసారు మేబీ 10 seconds యాక్విజిషన్లోని వీఆర్ ఏబుల్ టు గెట్ ద ఎంటైర్ బేబీ హార్ట్ ఇన్ 3D. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. హార్ట్, స్పైన్, బ్రెయిన్, హ్యాండ్స్, లెగ్స్, అదేవిధంగా లెట్స్ సీ హ్యాండ్స్. సో మనకి వీఆర్ ఏబుల్ టు సీ ది ఫింగర్స్. చూడండి ఎట్లాగా ఫింగర్స్ ఎట్లా కనపడుతున్నాయి ఇన్ ద బేబీ దీంట్లోనే. సో వీఆర్ ఏబుల్ టు సీ ఆల్ ద ఫింగర్స్ ఆఫ్ ద హ్యాండ్. సో ఈవెన్ ద ఫింగర్ కౌంటింగ్తో సహా వీఆర్ ఏబుల్ టు డూ. ఇది మనకి ప్రీవియస్గా విత్ జస్ట్ ద 2D స్కాన్లో మనం చేయాలి అంటే ఆ ఫింగర్ కౌంటింగ్ అనేది ఎవరు చేసేవారు కాదు. టు బీ ఆనెస్ట్ వెరీ వెరీ హై అండ్ సెంటర్స్లోనే వాళ్ళు చేసేవారు. అది కూడా బేబీ ప్రీవియస్గా ఏదో రిస్క్ ఫ్యాక్టర్స్. నౌ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ బేబీ వీఆర్ జస్ట్ ఏబుల్ టు సీ అండ్ టేక్ ద ఫింగర్ కౌంటింగ్ అండ్ ఫీట్ ఎట్లాగున్నాయి. సో హ్యాండ్స్ అండ్ ఫీట్, క్లబ్ ఫుట్ అనేది వెరీ కామన్. అదే విధానంగా బేబీ ఫేస్ 2Dలోనే మనకి తెలుస్తుంది. యూఆర్ ఏబుల్ టు సీ ద బేబీ ఫేస్ ఇన్ 2D తెలుస్తుంది కదండి. ఆ 3D లాగా రాదు కానీ బట్ యూఆర్ ఏబుల్ టు సీ ద బేబీ లిప్స్. మీకు అందరికీ తెలుస్తుంది క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్ అంటే పెదన్ దగ్గర డిఫెక్ట్ రావడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. అది మనకి ఇంత నీట్గా మనకి తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద బేస్ రెజల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో హై. ద బేసిక్ రెజల్యూషనే ఎంత హైగా ఉందంటే యు ఆర్ ఏబుల్ టు సీ దీస్ డిఫెక్ట్స్ అండ్ దీస్ ఎనాటమీ సో క్లియర్లీ. ఓకేనండి. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎ 4D స్కాన్.